ఇంట్రాడే ట్రేడ్ చేసి డైలీ మనం మన రియల్ క్యాపిటల్ మీద 2% ప్రాఫిట్ తీయొచ్చా? ఈ వీడియోలో నేను డైలీ ఇంట్రాడే ద్వారా కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఎలా పొందాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. హాయ్ బడీస్, దిస్ ఈజ్ సన్నీ ఫ్రమ్ అనోనిక్స్ ట్రేడర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను 17th అక్టోబర్ ఫ్రైడే రోజున టాటా మోటార్స్లో స్టాక్స్ అయితే 200 క్వాంటిటీ బై చేశాను. ఇక్కడ మీరు చూస్తే నేనైతే ఆర్ఎస్ఐ ఇండికేటర్ అయితే యూస్ చేసి నేనైతే ట్రేడ్ అనేది ఎగ్జిట్ చేసుకుంటాను. అంటే ఆర్ఎస్ఐ ఒకటే అంటే ఆర్ఎస్ఐ ఒకటే కాదు, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ కూడా యూస్ చేస్తా. అంటే అది 21 ఒకటి 9 ఒకటి యూస్ చేస్తా. అంటే ఈ ట్రేడ్లో నేనైతే నిఫ్టీ మూమెంట్ కూడా అప్పుడప్పుడు గమనించుకుంటూ ఉండేవాడిని. ఈ వీడియోలో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ నేను 399.90 పైసా దగ్గర, అంటే ఎల్లో కలర్ మార్క్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర నేనైతే ఎంటర్ అయ్యా. అరౌండ్ 9:24 ఆ టైంకి అయితే నేను ఎంటర్ అయ్యాను. అప్పటి నుంచి కూడా మార్కెట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉండేది, కానీ మెంటల్లీ అయితే నేను స్ట్రాంగ్గా ఉండి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే చేశాను. ఫైనల్గా నేను అరౌండ్ 9:36కి అయితే నా ప్రాఫిట్ అయితే వచ్చింది. ఈ వీడియో మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అంటే కంప్లీట్గా నేనైతే ఇక్కడైతే మీకు ఈ వీడియోని అయితే ప్రజెంట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. అప్పుడప్పుడు 1 మినిట్ టైం ఫ్రేము, ఒక్కొక్కసారి 5 మినిట్స్ టైం ఫ్రేము. అంటే మ్యాక్సిమం ఎప్పుడు కూడా స్కాల్పింగ్ స్ట్రాటజీ వాళ్ళు ఎప్పుడు 5 మినిట్స్ ఒకటి, 15 మినిట్స్ ఒకటి చూస్తారు. మనం అనేది క్విక్ స్కాల్పింగ్ టైప్ వస్తుంది. సో అందు గురించి నేనేంటంటే 1 మినిట్ కూడా అప్పుడప్పుడు టైం ఫ్రేమ్ అనేది చెక్ చేసుకుంటూ ఉండేవాడిని. టార్గెట్ వరకు అప్పుడప్పుడు రీచ్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతూ ఉండేది. సెల్లర్స్ అనేవాళ్ళు డామినేట్ చేస్తూ ఉండేవారు. ఇక్కడ సెల్లర్స్ బయర్స్ యాక్టివిటీస్ చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. నేనైతే డిఫరెంట్ లెవెల్స్లో అయితే నేనైతే అనుకున్నాను టార్గెట్ ఎక్కడెక్కడైతే ఎగ్జిట్ అవుదామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ టార్గెట్ వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా నేను గ్రీడ్ అయితే ఫీల్ అవ్వను మార్కెట్లో. నేను తెచ్చుకున్న క్యాపిటల్ అయితే తక్కువ. నా క్యాపిటల్ వచ్చి అరౌండ్ 17,000 ఉంది. నేనైతే ఇక్కడ డిప్లాయ్ చేసిన క్యాపిటల్ వచ్చేటప్పటికి 16,000. సో నేనైతే నా 16,000 మీద 1% క్యాపిటల్ అంటే ఇనఫ్. 160 రూపీస్ ఇనఫ్ అనుకుని ఇది టెస్టింగ్ వర్కే. నేనైతే 2 డేస్ నుంచి టెస్టింగ్ అయితే చేస్తూ ఉండేవాడిని. ఈ టెస్టింగ్లో మాత్రం నా స్ట్రాటజీ అయితే వర్క్ అయ్యింది. సో ఫైనల్గా అయితే మండే నుంచి అయితే నేనైతే ట్రేడ్స్ అయితే తీసుకుందాం అని అయితే నేనైతే ఫిక్స్ అయినా. సో ఇక్కడ నేను అనుకున్న డిఫరెంట్ లెవెల్స్ వచ్చేటప్పటికి మీకు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే నేనైతే మార్కింగ్ పెట్టి చూపించాను, దాంట్లో ఒకసారి చూద్దురు. అలాగే ఇక్కడ ఫస్ట్ టార్గెట్ వచ్చేటప్పటికి నాదైతే 400 రూపీస్ అండ్ 70 పైసా. అదైతే నాకైతే 160 రూపీస్ అయితే ఇక్కడ చూస్తే మీకు వెంటనే రీచ్ అయిపోయింది. సో వెంటనే నెక్స్ట్ టార్గెట్ వచ్చేటప్పటికి 401 10 పైసా. ఆ తర్వాత వచ్చేటప్పటికి 401 50 పైసా అండ్ దెన్ 401 90 పైసా. ఫైనల్గా నేనైతే 401 రూపీస్ 50 పైసా దగ్గర నేను ఎగ్జిట్ అయినా. అట్లీస్ట్ నా ప్రాఫిట్ అనేది 1:2, అంటే నా రియల్ క్యాపిటల్ మీద 2%, అంటే 320 రూపీస్ అంటే అరౌండ్ 2% కదా రియల్ క్యాపిటల్ మీద. సో అదైతే రీచ్ అయిపోయేది. సో నాకైతే 1% ప్రాఫిట్ చాలని మార్కెట్ మీద నేను ఎప్పుడు కూడా గ్రీడ్ అయితే లేదు. ఎందుకంటే ఏమీ లేకపోయినా బయటికి వెళ్ళి కన్నా ఎంతో కొంత అయితే ప్రాఫిట్తో వెళ్ళడం బెస్ట్ కదా అని చెప్పి నేనైతే ఆ విధంగా అయితే ఫిక్స్ అయినా. సో 2.5 కాదు, మార్కెట్ దగ్గర 3% కూడా ఇదైతే ఈ స్టాక్ అయితే మూవ్ అయింది. అరౌండ్ మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా 9:36కి అయితే నా టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. మీకు అక్కడ మార్కింగ్ పెడుతున్నాను చూడండి, రెడ్ కలర్ మార్కింగ్ అయితే చేస్తున్నాను కదా అది. సో అక్కడైతే నా టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే ఈ వీడియో ద్వారా మీకేం చెప్తున్నాను అంటే, ఎవరైనా కూడా ఎవరో ఏదో టిప్స్ ఇస్తున్నారని కాదు, మీకంటూ మీరు ఓన్గా అయితే స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు వాళ్ళకి వర్క్ అవుతుంది, మీకు వర్క్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడైనా ట్రేడ్ అనేది రివర్స్ అయ్యిందనుకోండి, నేను ఎక్కడైతే ఎగ్జిట్ అవ్వాలో నేను ఏ విధంగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి, ఆ స్టాప్ లాస్ని ఇటు మార్చుకోవాలి అనేది నేను వెంటనే డెసిషన్ అయితే వస్తాను. సో
ఆ విధంగా మీకు ఆ టైప్ ఆఫ్ వేలో మీకు తెలియాలనుకుంటే, మీకంటూ మీరు ఓన్‌గా రిసర్చ్ చేసి మీరైతే ట్రేడ్స్ తీసుకోగలిగితే, ఖచ్చితంగా మీరైతే ఈ ట్రేడింగ్‌లో అయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. అంటే ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి ఫస్టు. అంటే ఎవరో చెప్పారు గదా! అని ట్రేడ్స్ తీసుకోవడం కాకుండా, మీరంటూ మీరు ఓన్‌గా ట్రేడ్స్ అయితే తీసుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. మీరిక్కడ నేను చూస్తే మొబైల్ స్క్రీన్‌లో మీకక్కడ టార్గెట్ పెట్టాను చూడండి. అరౌండ్ అది రూ. 402 అది గూడా రీచ్ అయిపోయింది. అంటే అది అరౌండ్ 3% అనుకుంటా అది అక్కడ ఆ లెవెలు. సో, డైలీ అప్డేట్స్ కావాలి అంటే గనక నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.